చరిత్రని చదవకుండా, చరిత్రని నిర్మించకుండా, చరిత్రని పరిశీలించకుండా ముందు చరిత్ర నిర్మించలేము. పులులు సింహాలు వాటి చరిత్ర కానీ రాసుకోకపోతే వేటగాడు చెప్పే పుట్టకథలే చరిత్ర అని చెప్పి అంటాడు మహనీయుడు. అట్లా నిజమైన చరిత్రని తను అనుకున్న కోణంలో, సామాజిక కోణంలో ఈ పుస్తకం రాసినాడు. ఇది ఏదో 140, 130, 140, 150 రూపాయలు పెట్టినాడు, ఏదో 100 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్పినాడు. పుస్తకాలు ప్రింట్ వేసుకున్నాడు కాబట్టి ఈ పుస్తకాలు కింద ఉంటాయి, కీ దగ్గర ఉంటాయి. మీకు వీలైతే ప్రజెంట్ చేస్తాను. ఈ పుస్తకం కింద ఉంటుంది. ఇప్పుడు మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుకోవడానికి అందరి పౌరులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని మరియు భావపడిన విశ్వాసము, ధర్మము, ఆరాధనలను, స్వేచ్ఛను, వ్యక్తి గౌరవమును, జాతీయ ఐక్యతను, అఖండతను పెంపొందించడానికి, వారందరిలోనూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న సత్యనిష్టాపూర్వకంగా రాజ్యాంగ పరిషత్ నందు తీర్మానించుకొని మాకు మేము సమర్పించుకున్నాము. ఆమె చెప్పినటువంటి ఒక కాలం ఏంటంటే, ఈ 1000 మంది తల్లిదండ్రులలో ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఒకరికైనా అడల్ట్ ఈగో డామినేషన్ ఉన్నటువంటి వాళ్ళే. తల్లిదండ్రుల దగ్గర అడల్ట్ ఈగో ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఎక్సలెంట్ గా తయారవుతారు. ఇవాళ ప్రపంచాన్ని శాసించిన వ్యక్తులు, తల్లులని, తండ్రులని ఎవరినైనా పరిశీలించండి. అబ్దుల్ కలాం చెప్పినాడు, నా తల్లి నాకు ఇచ్చింది. హ్యుమానిటీ, మానవ ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదా కూడా అది అడల్ట్ ఈగో యొక్క శక్తి. మాంటిసోరీ చివరిలో టచ్ చేసింది ఈ టాపిక్ని. మాంటిసోరీ ఎడ్యుకేషన్ రంగంలో, టీచర్ వృత్తిలో అడల్ట్ ఈగో లేని టీచర్ ఎవరన్నా ఉంటే ఆమెకు జీవితాంతం రావాల్సినటువంటి జీతం ఇచ్చి ముందు స్కూల్ నుంచి తరివేయండి బయటికి అని చెప్పింది. ఒక్క నిమిషం కూడా క్లాస్ రూమ్లో పనికిరాదేమో అని చెప్పింది. అడల్ట్ ఈగో డామినేషన్. యాజ్ పర్ యువర్ ఫేస్ రీడింగ్స్, నేను మొన్న సాయంత్రం నేను చూస్తున్నా ఇక్కడ, మీలో 95% ఎవరికి అడల్ట్ అయితే నువ్వు అది సాధించవచ్చు. నేను ఇప్పుడు ఈ అడల్ట్ ఈగో అంటే ఏంటి, పేరెంటల్ ఈగో అంటే ఏంటి, చైల్డ్ ఈగో అంటే ఏంటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీలో ఎవరైనా, నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను మీకు, అడల్ట్ ఈగో, పేరెంటల్ ఈగో, చైల్డ్ ఈగో. యాజ్ పర్ ఈగో మనిషి ఎన్ని రకాలు? ఎన్ని రకాలు? ఎన్ని రకాలు? నెంబర్ 1, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 3. ముందు ఈ పేర్లు ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే, ముందు ఆ పేర్లు మైండ్. అసలు పేరెంటల్ ఈగో అంటే ఏంటి, చైల్డ్ ఈగో అంటే ఏంటి, అడల్ట్ ఈగో అంటే ఏంటి? నేను డెఫినేషన్లు చెప్పను, సైకాలజీ క్లాస్ కాదు కాబట్టి డెఫినేషన్లు బట్టి చెప్పదలుచుకోవాలి. నేను 2-3 ఇన్సిడెంట్స్ చెప్తా మీకు, నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్స్. ఆ ఇన్సిడెంట్ ద్వారా ఏంటి మీరు పట్టుకోండి. ఒక ఇన్సిడెంట్, ఒక స్టోరీ చెప్తా. నువ్వు, మీ ఆవిడ, మీ పిల్లలు, నువ్వు, మీ ఆవిడ, మీ పిల్లలు బ్యాచిలర్స్ ఆర్గనైజ్ చేస్తారు. అది వీళ్ళందరి పేర్లు, ఫోన్ నెంబర్లు తీసుకో. ఏం చేయాలో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఏం చేయాలో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకెవరన్నా మొహమాట ఎవరు? ధర్మారెడ్డి అన్నా తర్వాత ధర్మారెడ్డి. ఆ మాటకు నువ్వు బాధ్యుడి, ఆ మాటకు నువ్వు సరెండర్ అయి ఉండాలి. అది నీ లోపల ఉంటే దానికి హీరో నువ్వే, బయటకు వస్తే దానికి నువ్వు బానిసలే. దానికి మా భాషకి ఒక్క మాటతో క్లోజ్. అందుకని కొంచెం జాగ్రత్తగా